జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి సంచికలో శ్రీమద్ దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో క్రిందటి సంచికలో బ్రహ్మదేవులు ఈ విధంగా చెప్పారు. యోగనిద్రలో ఉన్నటువంటి విష్ణు భగవానుని చూడటము, విష్ణు భగవానుని శరీరం నుండి యోగమాయ వెళ్ళిపోగా శ్రీహరి మధుకైటవుల్ని సంహరించడము, ఆ సమయంలో రుద్రదేవుడు కూడా అక్కడ ప్రకటితమవటము, మా ముగ్గురికి భగవతి ఆద్యాశక్తి దర్శనం ఇవ్వటము జరిగింది అని మహదానందంగా బ్రహ్మ నారదునికి చెప్పారు. అది విన్న శౌనకాది మహర్షులు సూతిని, ఆ తర్వాత ఏమైంది, ఆద్యాశక్తి అదృశ్యమైందా, కాకుండా ఇంకా ఏమైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పారని అడగటము. అందుకు గాను సూతులు, మీ ఆలోచన నిజమే, ఆద్యాశక్తి బ్రహ్మదేవుని మాటలకి సమాధానముగా, ఓ బ్రహ్మదేవ, మేము ఎట్లా సృజించాలి అని అడుగుతున్నావు కదూ, విశాలమైన భూమి లేదు అని అడుగుతున్నావు కదూ, పంచభూతములు, గుణములు, తన్మాత్రములు, ఇంద్రియాలు అన్నీ కావాలి అని అడుగుతున్నావు కదూ, అవి ఏవి ఇచ్చట్లు లేవు అంటున్నావు కదా. అలా నవ్వుతూ అంటూ ఉండగానే ఆకాశం నుండి ఒక మహా అద్భుతమైనటువంటి విమానము మాకు దర్శనమిచ్చింది. వెంటనే భగవతి, ఓ దేవతలారా, మీరు నిర్భయులై నిస్సంశయులై ఈ విమానాన్ని అధిరోహించండి, మీకు అన్నీ కూడా అవగతమవుతాయి. నేను మీకు ఒక అద్భుత దృశ్యాన్ని చూపిస్తాను. నిశ్శంకులై హాయిగా మణులతో మెరిసిపోతున్నటువంటి విమానంలో కూర్చోండి అని చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా రత్నాలతోటి నిర్మితమైన ఆ విమానాన్ని అధిరోహించి విశ్రాంతిగా కూర్చున్నాము. దానిలోంచి అనేక రకాలైన మధురమైనటువంటి ధ్వనులు వినటానికి ఎంతో సొంపుగా ఉన్నాయి ఆ వాద్యాలు. అలా ఆనందిస్తున్న సమయంలోనే మా విమానము ఆకాశంలో ఎగిరిపోయింది. అలా బ్రహ్మదేవులు చెప్పగానే నారద మహర్షి, తండ్రి, ఆ విమానం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఆగింది, కొంచెం ఆతృతగా ఉంది, త్వరగా చెప్పనని అడగటం జరిగింది. అందుకు బ్రహ్మదేవులు, మనోవేగంతో వెళ్ళినట్టు ఆ విమానము ఒక అపరిచిత స్థలానికి వెళ్ళింది. ఏ స్థలంలో దిగామో కూడా మాకు కూడా తెలియదు. ఆ స్థలం అంతా ఎలా ఉందంటే, అతి మధురమైన ఫలభరితములైన పండ్లతోటి సువాసనలు వేసేటువంటి సుందర వృక్షాలతో నిండి ఉంది. పక్షుల కుహుకుహనాదాలతో మరింత శోభనిస్తూ ఉన్నది. ఇటు చూసిన పువ్వుల సుగంధభరితమైనటువంటి సువాసనలు, పచ్చని ఉద్యానవనాలు, సరస్సులు, విశాలమైన భూమి, అనేక పర్వతాలు, వనములు, ఉపవనాలు. ఆ స్థలాన్ని ఇంత అంతా అని వర్ణించటానికి మాకు అసాధ్యమేమో అనిపించింది. ముందు మేము ఎప్పుడు చూడను కూడా చూడలేదు. అంతేకాదు, స్త్రీలు, పురుషులు, పశువులు, పవిత్ర నదులు, సెలయేర్లు, వాపీ కూప తటాకాలు, నీటి సరస్సులు అచ్చట అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటికి ముందు ఒక అత్యంత సుందర నగరం మాకు కనిపించింది. ఆ నగరము కూడా అద్భుతమైన ప్రాకారాలు, మహా అందంగా అలంకరింపబడి ఉంది. ఎత్తైన అనేక భవనాలు, యజ్ఞశాలలు, మహా మనోహరంగా ఉంది. మేము ముగ్గురము ఎంతో అయోమయ స్థితిలో ఉన్నాము. ఈ నగరం ఏమిటి, ఇది ఎలా వచ్చింది, దీని గురించి తెలుసుకోవాలని కోరిక కలిగి ఇక్కడ దేవతలు ఉంటారేమో అని ఆలోచిస్తూ ఉన్నాము. దీనిని ఎవరు సృష్టించారు, వాస్తవానికి ఈ నగరం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అలా మేము ఆశ్చర్యపోతున్న సమయంలోనే అక్కడ మా ఎదురుగా ఒక విమానము, ఆ విమానంలో ఒక దివ్యపురుషుడు, ఆ దివ్యపురుషుని ప్రక్కనే మేము అంతకుముందు చూసినటువంటి భగవతి జగదమ్మను కూడా చూడటం జరిగింది. ఇంతలోనే మా విమానము గాలి యొక్క వేగంతో ఆకాశంలో వ్యవహరింపసాగింది. అలా ఇంకొక క్షణం అయిందో లేదో ఇంకొక సుందరమైన ప్రదేశానికి వెళ్ళాము. అక్కడ కూడా సాటిలేని సుందరమైన నందనవనాలు, దట్టమైన పారిజాత వృక్షాలు,
పారిజాత వృక్షాల నీడలో కామధేనువును చూశాము. దానికి సమీపంగా ఐరావతము అనే ఏనుగుని చూశాము. వందల కొలది అప్సరసులు, యక్షులు, గంధర్వులు, విద్యాధరులు వారందరూ కూడా ఆ పారిజాత ఉపవనంలో గానం చేస్తూ విహరిస్తున్నారు. ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే మహాభాగ్యశాలియగు ఇంద్రుని కూడా మేము అక్కడ చూసాం. ఇంద్రునితో పాటు శచీదేవి కూడా విద్యామానయ్యై ఉంది. స్వర్గం యొక్క ఆ దృశ్యాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఇదంతా స్వర్గమై ఉంటుంది అని అనుకున్నాము. వారితో పాటు వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు, సూర్యుడు, అగ్ని మొదలగు దేవతలందరూ కూడా అక్కడ కూర్చునున్నారు. వారిని చూచి మా ఆశ్చర్యానికి హద్దులే లేకుండా ఉన్నాయి. మేము అలా చూస్తూ ఉండగానే వారి యొక్క రాజు అయిన ఇంద్రుడు శాంతచిత్తుడై నరవాహనము గల పల్లకినెక్కి నగరమంతా తిరగటం మేము చూసాము. ఈ వింతంతా కూడా మేము విమానంలో కూర్చునే చూస్తున్నాము. మరుక్షణమే మా విమానము వేగాన్ని పుంజుకొని ఇంకొక దివ్యధామానిలో చేరింది. ఆ దివ్యధామం పేరు బ్రహ్మలోకముట. సకల దేవతలు ఆ నగరం ఎదుట తలలు వంచి నమస్కరిస్తారట. అక్కడ ఇంకొక బ్రహ్మ ఉన్నారు. ఆయనని చూడగానే నేను, నాతో పాటు శంకరులు, విష్ణుదేవులు కూడా మిగిలి విస్మృతులయ్యారు. అక్కడ సభ జరుగుతోంది. సకల వేదాలు తమ తమ అంగాలతో కూడి రూపాన్ని ధరించి ఆ సభ కింద కూర్చుని ఉండటం కూడా మేము గమనించాము. అంతేకాదు ఓ నారద, వాటన్నింటిని చూసి నేను ఏ విధంగా ఆశ్చర్యపోయానో నాతో పాటు ఉన్నటువంటి శంకరులు, విష్ణువు కూడా ఆశ్చర్యపోయారు. పైగా వారు, ఓ చిత్రానన, ఈ అవినాశియగు బ్రహ్మ ఎవరు అని అడిగారు నన్ను. అందుకు నాకేమి తెలుసు మహానుభావులారా, నేను కూడా మీతో పాటే ఆ భగవతి దయ వల్ల ఈ విమానంలో వచ్చాను. ఈ సృష్టి అంతా చేసినటువంటి ఈ సృష్టికి అధిష్టాతి అయిన ఈ మహాత్ముడు ఎవరు? అసలు నేనెవరు? మీరెవరు? మనని సృష్టించడానికి గల ముఖ్య ఉద్దేశ్యమేమి? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నా మనసు సతమతమవుతో గందరగోళంగా ఉంది. ఇలా వారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే మనస్సు కంటే వేగంగా అక్కడి నుండి బయలుదేరి ఒక శిఖరాన్ని చేరింది. అది కైలాస శిఖరముట. మహారమ్యంగా ఉంది. అక్కడ యక్షులు ఉన్నారు. చక్కని మందార ఉపవనం ఉంది. సుఖములు, కోకిలలు కిలకిలా రావాలు చేస్తున్నారు. వీణ, మొరజాది వాద్యాల యొక్క సుఖప్రదమైన నాదం వినిపిస్తూ ఉంది. విమానం అతడికి చేరడుతోడని మేము ఒక అద్భుతాన్ని గమనించాము. ఇంతకుముందు బ్రహ్మదేవుని ఏ విధంగా చూశామో అదేవిధంగా ఒక మహాపురుషుని చూడటం జరిగింది. ఆయనే శంకరులు. దివ్య భవనం నుండి బయటికి వచ్చి నంది మీద కూర్చుని విహరించడం చూశాము. 5 ముఖములు, 10 భుజాలు ఉన్నాయి ఆయనకి. మస్తకమున చంద్రుడు సుశోభితుడై ఉన్నాడు. పులి చర్మాన్ని ధరించి ఉన్నాడు. గజ చర్మాన్ని దుప్పటి వలె కప్పుకొని ఉన్నాడు. మహాబలశాలి యొక్క గణేశుడు, స్వామి కార్తికేయుడు ఇరువైపులా ఉండి రక్షణ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. భగవంతులకు శంకరునితో మార్గమధ్యమున నడుచుతున్న ఆ ఇరువురు పుత్రులు గణేశుడు, కార్తికేయుడు అని మాకు తెలిసింది. వారు మహాశోభాయమానులై ఉన్నారు. నంది మొదలగు ప్రధాన గణములందు రక్షకులై శంకరుని వెంట జయ జయధ్వానాలు చేస్తూ నడుస్తున్నారు. నారద, ఆ సమయమున భగవంతుడు శంకర్ని, ఆ స్వామి ఇతర గణాలని చూచిన మా ఆశ్చర్యానికి అవధులే లేవు. అలా అక్కడ చూస్తూ ఆశ్చర్యపోతున్న సమయంలోనే ఒక్క క్షణం ఆగి ఆ విమానం అక్కడి నుండి వాయువేగంతో ముందుకు సాగి వేరొక లోకంలోకి వెళ్ళింది. ఆ లోకమే వైకుంఠ లోకమట. వచ్చే సంచికలో వైకుంఠ లోకం యొక్క వైభవాన్ని తెలుసుకుందాము. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.